అసలు నీ మేనిఫెస్టో ఏంటి? ఇప్పుడు ఎక్కడ రిలీజ్ చేయలేదు. వాట్ ఈస్ యువర్ మేనిఫెస్టో? సో యా, ఫస్ట్ బేసిక్గా అందరూ మేనిఫెస్టో రిలీజ్ చేసి నేను ఇది చేయాలనుకుంటున్నా ప్రజలకి అని చెప్పి దెన్ దే స్టార్ట్ క్యాంపెయినింగ్ అండ్ ఆల్. నేనేంటంటే ఫస్ట్ క్యాంపెయినింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మేనిఫెస్టో ఇంతవరకు నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చావు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని. సో మేనిఫెస్టో ఉంది, దాని గురించి మాట్లాడదాం. లాస్ట్లో నేను నా మేనిఫెస్టో అంతా చెప్తాను. ఓకే. సో అండ్ గ్లాస్ గుర్తొచ్చింది. సో అందరూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కానీ తెలంగాణలో కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ ఇప్పుడు దాకా ఒక 16-17 వరకు గ్లాస్ గుర్తు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో నీకు కూడా అదే గుర్తు వచ్చింది. దానికి రీజన్ ఏంటి? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు లేదంటే వాళ్ళు ఇచ్చారా? సో ఇక్కడ 2 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. సో మీ ఫ్యామిలీ దగ్గర నుంచి రియాక్షన్స్ ఏంటి? భయపడ్డారు. ఫస్ట్ మూవీస్ అంటేనే భయపడ్డారు. దెన్ దిస్ వన్, మా డాడీ అండ్ ఆల్. బట్ ఇంట్లో ఏంటంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అండ్ డాడీకి ఇంట్రెస్టే. చెప్పాను, భయపడ్డారు. సరే జాగ్రత్త అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నీకెందుకు చిన్నపిల్లవి అని చెప్పి అన్నీ చాలా ఇప్పటికీ కూడా భయపడుతున్నారు. నేను ఫస్ట్ థింగ్, నా మెయిన్ అజెండా, మనం రోజు చూస్తున్నాం పాలిటిక్స్ అంటే ఒకరినొకరు తిట్టుకోవడం, ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్. సో నేను మెయిన్ ఎజెండా ఏం పెట్టుకున్నా, ఎవ్రీబడి ఏ పొలిటీషియన్ అని ఎందుకు వస్తారు, ప్రజలకి సర్వ్ చేయడానికే వస్తారు, ఆ ఇంటెన్షన్తోనే వస్తారు. కానీ ఒకరినొకరు తిట్టుకోవడం, ఈ ప్రాసెస్లో ప్రజలకి ఏం చేస్తున్నాం అనేది కొంచెం మిస్ అవుతుంది మనకి. జనాలు కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు, ఈరోజు ఎవరెవరిని తిట్టుకున్నారు. సో నేనైతే ఒక అజెండా పెట్టుకున్నా, నేను ఎవరిని తిట్టకూడదు, నన్ను తిట్టినా కూడా నేను రియాక్ట్ అవ్వను. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ జనాలకి ఏం చేయగలను అనే దాని మీద నేను పెట్టుకున్నాను. ఎవరిని తిట్టకుండా ఉంటే సర్వే అవ్వగలుగుతావా? తిడితేనే సర్వే అవ్వాలి అంటే ఈ పాలిటిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే తెలీదు. నాకు తెలిసిన పాలిటిక్స్ అయితే పీపుల్కి హెల్ప్ చేయడం, పీపుల్ నీడ్స్ క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం కావాలి అనేది. సో అందుకు మేబీ చేంజ్, ఐ కెన్ బ్రింగ్ ద చేంజ్. చూద్దాం నేను ఎంతవరకు చేంజ్ తేయగలను అని చెప్పి. ఫ్రెండ్లీగా అందరూ కలిసి పనిచేస్తే దేశం బాగుంటుంది కదా బేసిక్గా. సో నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. పొలిటికల్గా వస్తే ట్రోల్స్, నెగిటివిటీ చాలా తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుని స్టాండ్ తీసుకోగలుగుతావా? నెగిటివిటీ అంటే మూవీస్లో కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. నాకైతే మూవీస్లో అందరూ అలాగే అన్నారు, మూవీస్కి వచ్చేటప్పుడు చాలా ట్రోల్స్ చేస్తారు. ఇప్పటివరకు నా మీద ట్రోల్స్ ఏమంత లేవు. సో ఇది కూడా నేను పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను, నా పొలిటికల్ జర్నీ కూడా. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయిన సిచ్యువేషన్ వస్తే ఇంకో 5 years వరకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5 years ప్రజల్లో ఉంటావా, మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉంటావా? డెఫినెట్గా ఏం జరుగుతుంది నాకు అంటే రైట్ నౌ నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ కాన్స్టిట్యుయెన్సీ మీద ఉంది. సో నేను చూసుకుంటూనే అంటే ఏం జరుగుతుంది అని చెప్పి. అది నేనైతే ఇంకా కొంచెం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ 5 years దాని మీద వర్క్ చేస్తే ఇన్ కేసు ఓడిపోతే. అంటే కొట్టడం కుంభస్థలాన్ని కొట్టినట్టు అంటే హిట్ బిగ్ చేస్తే గట్టిగా చేయాలి అనేది ఎప్పుడు నమ్ముతాను నేను. అంటే ఇండిపెండెంట్ గా రీసెంట్ గా బర్రెలక్క ఎవరు సంథింగ్, ఆమెను చాలా వైరల్ చేసి ఈసారి గెలిచేస్తుంది ఇంకా పక్క విన్ అనే టైంకి తనకి 967 votes ఎంతో లాస్ట్ టైం ఎమ్మెల్యే 967 ఎంతో 1000 బిలోనే వచ్చినాయి ఓట్స్. 5000 votes. నాకు రీసెంట్ గానే తెలిసింది. అందరూ అంటే నాకు తెలియదు ఆవిడ ఎవరో మొన్న బర్రెలకలా చేద్దాం అనుకుంటున్నావా అంటే నేను అప్పుడు చూస్తే 5000 votes సంథింగ్ ఏమో వచ్చినాయి. స్టార్ట్ చేశారు అయితే బయట ఎవరో అన్నారు, అంటే ఆవిడ ఇండిపెండెంట్ చేసింది కదా, నువ్వు కూడా అలాగే ఇండిపెండెంట్ గా చేద్దాం. నాకు తెలీదు ఆవిడ ఏం చేసిందో నాకు తెలియదు. అంటే వచ్చిన హైప్ దాని తర్వాత నెగిటివిటీ ఆమెకు సేమ్ గా వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అట్లా ఏమైనా హైప్ క్రియేట్ చేసి ఒకవేళ ఓడిపోతే ఆ నెగిటివిటీని తీసుకోగలుగుతావా అని? ఓడిపోతే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. గెలిస్తే పోరాడతాను, ఓడిపోయినా నుంచనే ఉంటాను నేను, అలా ఏం లేదు. నెగిటివిటీ ఐ థింక్ నాకు రాదని నేను అనుకుంటున్నాను నెగిటివిటీ. అంటే సినిమాలు కంప్లీట్ డిఫరెంట్. ఒకవేళ పొలిటికల్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ పాత బ్యాగేజ్ అంతా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు పెట్టిన ఫొటోస్ ఏమన్నా హాట్ ఫొటోస్ పెట్టిన వాటిని కూడా తీసుకొచ్చి అంత హాట్ ఫొటోస్ ఏమున్నాయి అంత హాట్ ఫొటోస్. See, that is my profession completely. ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కూడా సినిమాలు మానేస్తాను, నేను మానేను. సో ఆ ప్రొఫెషన్కి న్యాయం చేస్తాను, ఇక్కడ న్యాయం చేస్తాను. నాకు నమ్మకం ఉంది నా మీద. ఎవరున్నారు నీకు సపోర్ట్గా?
అంత ధైర్యంగా అంత పెద్దోళ్ళ మీద ఒక స్టాండ్ తీసుకున్నావు అంటే ఎవరైనా ఫండ్స్ వస్తున్నాయి వెనకాల నుంచి, ఎవ్వరు నాట్ ఈవెన్ మై పేరెంట్స్ ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు. నాకున్నది ఒకటే, ఏదో ఒకటి చేయాలి జనానికి, ఏదో ఒకటి చేయాలి అంటే. అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంతమంది ఇంటర్వ్యూస్ అడిగినా నేను నీకొక్కడికి ఓకే చెప్పా, ఎందుకంటే యూ నో మీ పర్సనల్లీ. అంటే ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఫోన్ చేసి సాహితీ కావాలి అంటే నేను ఎప్పుడు చేయడానికి రెడీగా ఉంటాను, ఏ హెల్ప్ అడిగినా. సో అలా నాకు జనాలకి కూడా ఏదో ఒకటి చేయాలి అంటే, నాకు వచ్చే ఇన్కమ్తో, నాకున్న బడ్జెట్తో నేను ఏం చేయలేను. సో ఈ ఫీల్డ్ అయితే నాకు బెటర్గా ఉంటుంది జనాలకి చేయడానికి. సో బ్యాక్ సపోర్ట్ లిటరలీ ఎవరు లేరు, ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఏమైనా కావాలి ఫండింగ్ అంటే కూడా దే ఆర్ రెడీ టు గివ్ అనమాట. సో వాళ్ళ సపోర్ట్తోనే ముందుకు వచ్చాం. అలాంటి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఉన్నారు, మోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు కదా. మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా ఈ వయసు వచ్చా కూడా మోసపోతే ఇంకా వేస్ట్. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, కంప్లీట్ సపోర్ట్ మానేసారా, మాట్లాడటం మానేసారా? అలా ఏం లేదు. నిన్న మా డాడీ లైక్ నిన్న మా డాడీకి అడిగాను స్పీచ్ ఏదైనా రాసిమంటే, మా డాడీ స్పీచ్ రాసిచ్చారు, ఇలా మాట్లాడు అని చెప్పి. మాట్లాడుకుని ఉండడం అలా ఏం లేదు. ఇప్పుడు ఓకే ఫైన్, ఇంకా డెసిషన్ తీసేసుకున్నా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అడిగారు విత్డ్రా అవుతావా అని చెప్పి అడిగారు ఇంట్లో, నేను అవ్వను అని చెప్పాను, విత్డ్రా చేసుకోను అని చెప్పాను. ఏమైనా కాల్స్ వస్తాయేమో విత్డ్రా చేసుకో, నాకేం రాలేదు విత్డ్రా చేసుకోమని కాల్స్ అలా ఏం రాలేదు. దెన్ దే ఆర్ ఫైన్. సరే అలా దిగావు కదా, నీకు ఎప్పుడు ఉంటుంది కదా అంటే, వీ యూస్ టు డూ, మమ్మీ డాడీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇలా అని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం. మా ఓన్ మనీతో చేసి అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకుంటూ అంటే చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉండేది. నా ఫ్రెండ్స్ డాక్టర్స్ని పిలిచి క్యాంపులు చేయడం, హెల్త్ చెకప్స్ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళం. సో ద థింగ్ ఈస్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ టు సపోర్ట్ పీపుల్ అంతే.